తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తోంది. చెరువుల నుంచి వరద భారీగా ప్రవహిస్తూ ఉండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్ట్లు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవెల్ వంతెనలపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లాలోనూ ఎడతెరపు లేకుండా వానలు పడుతున్నాయి. రహదారులపై వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పోలీసులు బ్యారికేడ్లు అడ్డుపెట్టి రాకపోకలు నిలిపివేశారు. తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆకాశానికి చిల్లుపడినట్లుగా కుండపోత కురుస్తోంది. కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా 36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బిక్నూర్లో 23, పాత రాజంపేటలో 21, మెదక్ జిల్లా హవేలీ, ఘన్పూర్లో 20 సెంటీమీటర్ల వాన కురిసింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డు కాలనీని భారీగా వరద ప్రవాహం చుట్టుముట్టింది. ఇళ్ల మధ్య నుంచి ప్రమాదకరంగా ప్రవహించిన వరదకు కార్లు కొట్టుకుపోయాయి. రాజంపేట మండలం తలమడుగు వద్ద బ్రిడ్జి కింద కారు మునిగిపోయింది. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లక్ష్మీపూర్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. తడిచిపోయినా ఆమె అయినా తడిస్తే ఫస్ట్ లోపలికి వచ్చి లేబర్ లేబరే మీకు లేపకు కామారెడ్డి జిల్లా బిక్కనూరు, తలమడ్ల మధ్య రైలు పట్టాల కింద మట్టి తెగి భారీగా వరద వెళ్లింది. భారీ వర్షాల ధాటికి హైదరాబాద్, కామారెడ్డి మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. 2 రైళ్లు రద్దు, మరో 4 రైళ్లను దారి మళ్లించారు. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లు రద్దు చేశారు. కామారెడ్డిలోని బతుకమ్మకుంట, రుక్మిణికుంట, గాంధీనగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దోమకొండ, బిక్కనూర్, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట తదితర మండలాల్లో వరి పంట నీట మునిగింది. బిక్కనూర్ మండల శివార్లోని 44వ జాతీయ రహదారిపై భారీగా వరద చేరి రాకపోకలు స్తంభించాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. భువనగిరిలో రోడ్లు, కాలనీలు జలమయం కాగా డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పారిశుధ్య కార్మికులు మ్యాన్ హోల్స్ తెరిచి వర్షం నీరు సజావుగా వెళ్లేలా చేశారు. నందనం గ్రామ పరిధిలోని సింగిరెడ్డిగూడెం రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద 2 ఫీట్ల మేర వర్షం నీరు నిలిచింది. మరోవైపు భువనగిరి, చిట్యాల ప్రధాన రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద లో లెవెల్ వంతెనపై భారీగా వరద ప్రవహిస్తోంది. ఫస్ట్
हाँ